మన్ను ఇంకా రాణి వెళ్లిన టూర్ని చంప ఎలా చెడగొట్టిందో ఇంతకు ముందు కథలో మనం చూశాం. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి మన్ను ఇంటికొస్తూ ఉన్నాడు. ఒక ఆటో దగ్గరికెళ్ళి, ఏ ఆటో వస్తావా? ఓ ఆటో, నిన్నే. ఫిల్మ్ నగర్ పోవాలి, వస్తావా లేదా? ఏ బాబు, పిలిచేది నిన్నే, వినపడతా లేదా నీకు? ఆటోకి చెవులు లేవు, నీకైతే ఉన్నాయి కదా. వస్తావా రావు చెప్పు. చిచి, నేనే అసొంటోడిని కాదు, పో. ఏ నేనేమన్నా అసొంటోడిని అనుకున్నావా? తోలు తీస్తా బిడ్డ. ఫిల్మ్ నగర్ వస్తున్నావా లేదా చెప్పు. ఫిల్మ్ నగర్ పోతావా? నడు అయితే నడుపు. డార్లింగ్ చెప్పు. చెప్పులేసుకున్నా గాని నువ్వు దవాఖాన్లకెళ్ళి వెళ్ళినావా? ఇప్పుడే బయటకొచ్చి ఆటో ఎక్కినా. సరే గాని మా అయ్య రేపు నేను కలవమన్నాడు. పెళ్లి ముచ్చటేందో మాట్లాడాలంట. రేపా? సరే వస్తాది. నేనుంటా మరి. మన్ను ఆటో దిగి ఆటో వాడికి డబ్బులిచ్చి ఇంట్లోకెళ్తున్నాడు. తలుపు తీసి లోపలికెళ్ళి చూసి, ఇంట్లో దొంగలు పడ్డారు. పోరి దేవుడా, నేను లేని టైం చూసి ఎవడో నా ఇల్లంతా దోసుకుపోయిండు కదా. అమ్మా, నా పెళ్లికి దాచుకున్న పైసలు మొత్తం లేవట్టిండు దొంగ నా కొడుకు. బంగారం, వెండి ఎంత పని అయ్యేరా నాయనా. ఏమ్రా మన్ను, ఏమైంది అట్లేడుస్తున్నావు? నువ్వా చంపా? ఇన్ని దినాలు కష్టం చేసి దాచుకున్న పైసలు, నా కాబోయే పెళ్ళం కోసం దాచిపెట్టిన బంగారం, వెండి అంత పోయింది చంపా, అంత పోయింది. పోయిందా? ఏడికి పోయిందిరా బాయ్? నేను ఇంట్లో లేని టైం చూసి ఎవడో దొంగొచ్చిన బంగారం, డబ్బు మొత్తం పట్టుకుని పోయిండు చంపా. అవునా? అరే, ఎంత పనయిందిరా? ఎవడెత్తుకపోయిండంటావు? మా అయ్య సుట్టం. ఏమడుగుతున్నావు చంపా? వాడెవడో తెలిస్తే పోయి పట్టుకుంటా కదా వాణ్ణి. ఆ అయ్య సుట్టాన్ని నేను పట్టిస్తా గాని ఏమేం పోయినాయో చెప్పు. పట్టిస్తావా? అయితే ఇను. 40 తులాల బంగారం పోయింది, 5 కిలోల వెండి, మొన్ననే నా పిల్ల కోసం అని డైమండ్ రింగ్ కొన్నా, అది కూడా పోయింది. ఇంకా 1,00,000 రూపాయలు కూడా ఉండే, అవి కూడా పోయినాయి. 40 తులాల బంగారం పోయిందా? ఆ దొంగ బంగారం కొనేది ఎవలున్నారు ఈ చుట్టుపక్కల? శుక్లా సేట్ ఒక్కడే ఇవన్నీ కొంటాడు. ఏంది చంపా, దొంగలి పట్టిస్తా అని నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉన్నావు? దొంగ దొరికిండు. ఏ బాబు, సేటున్నాడా? సేటు ఊరికి పోయిండు, రేపు వస్తాడు. సరే మంచిది. అదిరా మన్ను, రేపు పొద్దుగాల నీకు దొంగని పట్టిస్తా. ఏంది, పొద్దుగల వరకే దొంగ దొరుకుతాడా? అరే వారి, ఈ సేటొక్కడే గీ సిటీలా అన్ని రకాల దొంగ సొమ్ములు కొంటాడు. నీ ఇంట్లా దొంగతనమయ్యి 2 దినాలైతుండొచ్చు కదా. అవు. ఏ దొంగైనా దొంగతనం చేయంగానే అమ్మడు. ఆ దొంగతనం ముచ్చట సల్లవడ్డంక అమ్ముతాడు. అవునా? నీకెట్లేరుకా? అరే, నీకు నీ సొమ్ము కావన్నా వద్దా? కావాలి కావాలి. మరి సప్పుడు సైక కూసో. సరేగాని చంపా, రేపు మా పిల్లోలయ్యా ఏమో మాట్లాడనీకి రమ్మన్నాడు. అటెప్పుడు పోవాలే, ఇటెప్పుడు రావాలే? మొదలైతే దొంగని పట్టుకో, మీ మామతోని వెనకసిరి మాట్లాడుకోవచ్చు. సరే చంపా. మర్నాడు ఉదయం ఇద్దరూ మారువేషంలో వచ్చి శుక్లా షాపుకి కొంచెం దూరంలో దాక్కున్నారు. కొంత దూరం నుంచి గుళ్ళు భుజాన ఒక సంచి వేసుకుని శుక్లా షాప్కి వచ్చాడు. ఇగో సేట్, ఇండ్ల బంగారం, వెండి ఉన్నాయి, కరెక్ట్ గా లెక్క కట్టి ఇవ్వుర్రి. అరే గుల్లు భాయ్, నీకు నాది ఎప్పుడన్నా మోసం చేసింది? కరెక్ట్ గానే ఇస్తాంది అని బంగారం తీసి చూస్తూ ఉండగా చంపా మన్ను ఇద్దరూ అక్కడికొచ్చి, ఆగు, అమ్మ దొంగ నా కొడకా, నా ఇల్లే దోషినావులే. ఉండు బిడ్డ, పోలీసులు వస్తున్నారు. సార్ ఏదో తప్పైపోయింది సార్, క్షమించండి సార్. పట్టియండి సార్ దొంగ వేదవని. నాకి దొంగ సొమ్ము అంటకట్టనికి చూస్తున్నాయి.
ఏం రో సంసారి లెక్కనే మాట్లాడుతుంటివి. ఈ సిటీలా దొంగ సొమ్ముకునేది నువ్వు ఒక్కడవే అని మాకు తెలియదు అనుకున్నావురా. ఉండు బిడ్డ, నిన్ను కూడా కలిపి లోపల ఇస్తా. ఆగు. అరే వద్దు సారు వద్దు, మాకు ఇడిసి పెట్టురి. నీకు ఏమి కావాలో నాకి ఇస్తాయి, నీకి బంగారంకి డబల్ ఇస్తాయి, నాకి వదిలిపెట్టండి సారు అని చెప్పి మన్ను బంగారానికి రెట్టింపు బంగారం ఇచ్చాడు. మన్ను ఆ బంగారం తీసుకుని గుళ్ళుని పోలీసులకు పట్టించాడు. ఇద్దరూ అక్కడ్నించి ఇంటికి బయలుదేరారు. థ్యాంక్స్ చంపా. ఇన్ని దినాలు నిన్ను నేను శత్రువు లెక్క చూసినా, కానీ ఇవాళ నువ్వు నాకు మస్తు సాయం చేసినావు చంపా. అవునా? ఓసారి ఆ బ్యాగ్ ఇయ్యి. నిన్ను కొట్టినా తిట్టినా ఇంకేం చేసినా అది నేనే చెయ్యాలి. నీ ఇంట్లో దొంగతనం కూడా నేనే చెయ్యాలి. ఇక ఈ సంచి నాది. చంపా చంపా ఆగు చంపా, ఎంత పని చేసినావే చంపా, నా కొంప ముంచినావు కదనే చంపా. శివ చాలా మంచి వ్యక్తి. రోజు కూలి పని చేసేవాడు, ఉన్నదాంట్లో సర్దుకునేవాడు. అతనికి ఎప్పట్నుంచో ఒక మొబైల్ ఫోన్ కొనాలని ఆశ. దానికోసం అతని కూలీ డబ్బుల్లో కొంచెం కొంచెం దాచేవాడు. శివాకి విజయ్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతనికి ఆశ ఎక్కువ. ఒకరోజు శివ డబ్బులు దాచడం విజయ్ చూశాడు. ఏంట్రోయ్ డబ్బులు దాచేస్తున్నావు? పొదుపా? ఏదో మామ చిన్న చిన్నగా దాచి పెడుతున్నా. చిన్నగానే దాచి పెడుతున్నావు గానీ పెద్ద కోరికలే ఉన్నట్టున్నాయి నీకు. అరే కోరికలేంది మామ, మస్తున్నాయి. కోరికనికి ఖర్చేం లేదు కదా, ఫుక్కట్లో మస్తు అనుకోవచ్చు. నిజమే గాని నీకున్న కోరిక ఏదో చెప్పరాదు. నాకు పెద్ద పెద్ద కోరికలేం లేవు మామ. చిన్నగా ఒక ఫోన్ కొనాలని చాలా దినాల నుంచి దాచి పెట్టుకుంటున్నా పైసలు. ఫోన్ కోసమా? ఓహో, ఫోన్ కొని ఏం చేస్తావు? పిల్లని గిట్లా మెయింటైన్ చేస్తున్నావా ఏంది? అరే పల్లెలు కొనికి నీకే పైసలు లేవని నేను ఏడుస్తా అంటే పిల్లని మెయింటైన్ చేయనికి అని అంటున్నావురా. నవ్వించాలి గాని పో, నాకు పనున్నది. అతను వెళ్ళిపోయాడు. ఓ 4 రోజులు గడిచింది. శివ తను దాచుకుని డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. ఇవిటితోని చిన్నపాటి ఫోన్ వస్తుంది, పోయి కొనుక్కుంటా అని ఆ డబ్బులు జేబులో పెట్టుకుని ఒక మొబైల్ షాప్కి వెళ్ళాడు. చెప్పండి సార్. సారా? వాడెవడు? అని రెండు పక్కలా చూశాడు. మిమ్మల్నే సార్. ఏంది నన్నేనా? ఈ సార్ గీరని పెద్ద మాటలు ఎందుకు గాని 1000 రూపాయలల్లా ఓ మంచి ఫోన్ చూపెట్టు. ఇగో ఇది 1000 రూపాయల ఫోను. తక్కువకియవా? 950 ఇవ్వండి. ఇగో 900 ఇస్తా, ఇచ్చే అని 900 ఇచ్చి ఆ ఫోన్ తీసుకుని బయటకొచ్చాడు. చిన్నగున్న మంచిగుంది ఫోను. ఇయాల్టికి ఫోన్ కొనాలన్న నా కోరిక తీరింది. అలా ఆ ఫోన్ చూస్తూ నడుస్తూ ఉండగా ఎదురుగా వస్తున్న జస్వంత్ అనే అతన్ని చూడకుండా గుద్దేశాడు. శివ చేతిలో ఫోన్ కింద డ్రైనేజీలో పడిపోయింది. అంతే, శివ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అయ్యో నా ఫోను, అయ్యో ఇప్పుడే కొన్నా, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయినాయి. ఆ ఫోను 1000 రూపాయల ఫోన్ బేరం చేసి 900 కొన్నా. సార్ నా ఫోన్ సార్ బోర్ల పడ్డది. ఆ ఫోన్ కొనుక్కినికి నేను ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డానో తెలుసా సార్? నా ఫోను. జస్వంత్ అతన్ని ఓదారుస్తున్నాడు. ఏ ఊక ఊక, చిన్న ఫోన్ కోసం ఎందుకు ఏడుస్తావు కానీ? ఊక ఊక, చూస్తే అమాయకుడు లెక్కనే ఉన్నావు. ఏడవకు, నీ ఫోన్ నీకు ఇస్తాలే నేను. ఎట్లా ఇస్తారు సార్? అది డ్రైనేజ్ లో పడ్డది కదా. నేను ఇస్తా కదా, నువ్వు చూస్తా ఉండు అని జస్వంత్ తన జేబులో నుంచి కర్చీఫ్ తీసి చేతిలో పట్టుకుని ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అయిపో శాంసంగ్ ఫోన్ అని కర్చీఫ్ తీశాడు. అతని చేతిలో శాంసంగ్ ఫోన్ ఉంది. అది చూసి శివ ఆశ్చర్యపోయాడు. ఇగో నీ ఫోన్. ఇది నా ఫోన్ కాదు సార్, నా ఫోన్ నాకు ఇయ్యండి. ఇది నీది కాదా? ఉండైతే అని మళ్లీ కర్చీఫ్ పరిచి ఇందాకట్లాగే చేశాడు. ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అని కర్చీఫ్ తీశాడు. ఈసారి ఐఫోన్ వచ్చింది. ఇదిగో తీసుకో. నా ఫోన్ నాకు ఇవ్వకుండా ఏదేదో ఇస్తున్నారేంటి సార్? ఇది కూడా కాదు, నాది చిన్నపాటి డబ్బా ఫోను. డబ్బా ఫోనా? ఉండైతే అని మళ్లీ కర్చీఫ్ పరిచి ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అయిపో డబ్బా ఫోన్ అని కర్చీఫ్ తీశాడు. ఇదే 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 నా ఫోను. తీసుకో, ఆ 2 కూడా నీకే, వాడుకో. నాకా? ఈ పెద్ద ఫోన్లు నాకెందుకు? ఇంట్లో రీఛార్జ్ చేయనికి పైసలు కూడా లేవు నా దగ్గర. రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫోన్లు నీ కష్టాలన్నీ తీరుస్తాయి. వెళ్ళు. ఏంది? ఈ ఫోన్లు నా కష్టాలు తీరుస్తాయా?
అరే నువ్వు తీసుకొని పోరా బై, నీకే తెలుస్తుంది. సరే థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి ముందుకెళ్ళాడు. కొంచెం దూరం నుంచి విజయ్ ఇక్కడ జరిగిందంతా చూశాడు. అమ్మా, ఈడేదో పెద్ద జాదుగర్ లెక్కున్నాడు. వాని డబ్బా ఫోన్తో పాటు శాంసంగ్ ఫోను, ఐఫోను ఇచ్చిండు. నేను కూడా వాని గుద్ది నా ఫోను పగలు కొట్టుకుని ఏడుస్తా. నాకు కూడా కొత్త ఫోన్లు వస్తాయి అని అనుకుంటూ జశ్వంత్కి ఎదురుగా వచ్చి అతన్ని గుద్ది కావాలనే అతని ఫోన్ కింద పడేసుకున్నాడు. ఫోన్ పగిలిపోయింది. అమ్మా, నా ఫోను 10,000 పెట్టి మొన్నే కొనుక్కున్నా, నీ వల్ల పగిలిపోయింది. కొత్త ఫోన్ ఇవ్వు నాకు. సరే సరే ఆడవకు, ఇస్తా అని చెప్పి చేతిలోకి కర్చీఫ్ తీసుకుని ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అని కర్చీఫ్ తీశాడు. చేతిలో శాంసంగ్ ఫోన్ ఉంది. అది చూసి విజయ్ ఇదే నా ఫోను. ఇదేనా? ఇదే గాని ఇంకో ఫోన్ కూడా ఉండాలి నాది. ఇంకోటా? ఆగు అని మళ్లీ చేతిలో కర్చీఫ్ పెట్టుకుని ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అని కర్చీఫ్ తీశాడు. ఈసారి ఐఫోన్ వచ్చింది. ఇదే, నువ్వు నిజంగా మస్తు మంచోనివి. నా ఫోన్ నాకు ఇచ్చినావు. నకరాలు చేస్తున్నావారా? వచ్చినావు, గుద్దినావు, ఫోన్ పగలు కొట్టుకున్నావు. ఏ ఫోన్ చూపిస్తే ఆ ఫోన్ నాదే అంటున్నావు. నేనేమన్నా పిచ్చోన్ లెక్క కనిపిస్తున్నానా రా బై నీకు? ఆవు అట్లనా? ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా అని విజయ్ వంటి మీద చొక్కా ప్యాంటు మాయం చేశాడు. ఓయ్, ఏం చేసినావు? నా అంగి ప్యాంటు నాకివ్వు. 5 నిమిషాలు ఈయన్నే ఉన్నావంటే ఆ లాగు కూడా మాయం చేస్తా. అమ్మో, ఈ నిజంగానే లాగు కూడా మాయం చేసేటట్టున్నాడు అని అనుకుంటూ భయంతో అక్కడి నుంచి పరుగు పెట్టాడు. నీ అవ్వ, ఐఫోన్ కోసం ఆశపడితే 10,000 ఫోన్ పాయ్, ఒంటి మీద బట్టలు పాయ్ అని అనుకుంటూ పారిపోయాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.